హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు 2 డీఏలకు సంబంధించి అరియర్స్ మంజూరు, ఆగస్టు నెల జీతంతో కలిపి విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల కరువు భత్యం, డీఏ అరియర్స్ మంజూరు. పూర్తి వివరాలు ఇక్కడైతే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 2 కీలక కరువు భత్యం, డీఏ పెంపుదలను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి మార్చి 16, 2024న జీవోఎంఎస్ నంబర్ 28 మరియు జీవోఎంఎస్ నంబర్ 30 అనే 2 వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారంగా డీఏ పెంపుదల, నగదు చెల్లింపు, అలాగే బకాయిల వివరాలను ఇక్కడైతే స్పష్టంగా తెలుసుకుందాము. మొదటి కరువు భత్యం జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా డేటెడ్ ఆన్ 15th March 2024. ఈ ఉత్తర్వు అనగా ఈ జీవో ద్వారా ప్రభుత్వం 2023 జనవరి నుంచి వర్తించే డీఏను మంజూరు చేసింది. మంజూరైన డీఏ రేటు 3.64%ను జనవరి 1, 2023 నుంచి వర్తింపజేస్తూ అంటే అప్లికబుల్ చేస్తూ నగదు చెల్లింపు అనేది ఈ యొక్క పెరిగిన 3.64% డీఏను ఏప్రిల్ 2024 నెల వేతనంతో కలిపి అంటే మే 2024లో అయితే అందుకున్నారు. ఈ యొక్క నగదు రూపంలో చెల్లించడం జరిగిందనమాట. మొత్తం డీఏ పెరుగుదల అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% నుంచి డీఏకు కొత్తగా మంజూరు చేసిన 3.64% కలవడంతో మొత్తం డీఏ అనేది 30.03కైతే చేరుకుంది. దీని ఫలితంగా ఏప్రిల్ 2024 నుండి ఉద్యోగుల జీతాలైతే పెరగసాగాయి. అలాగే ఈ డీఏ తాలూకా బకాయిల చెల్లింపు వివరాలు మొత్తం 15 నెలలు అరియర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క బకాయిల చెల్లింపు కాలం చూసుకున్నట్లయితే జనవరి 1, 2023 నుండి 31 మార్చి 2024 వరకు మొత్తం 15 నెలలకు సంబంధించినటువంటి ఈ బకాయిలను ప్రభుత్వము 3 సమాన వాయిదాలలో చెల్లించనున్నారు అని చెప్పేసి ఈ యొక్క జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ జీవోలోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. మనందరం చూసాము. ఇక ఈ యొక్క బకాయిల షెడ్యూల్ చూసుకున్నట్లయితే జీవో ప్రకారంగా మొదటి వాయిదా అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ అంతా కూడా ఆగస్టు 2024 జీతంతో పాటు, అలాగే రెండవ వాయిదా అమౌంట్ నవంబర్ 2024 జీతంతో పాటు, మూడవ వాయిదా ఫిబ్రవరి 2025 జీతంతో పాటుగా చెల్లింపు చేయవలసి ఉంది. కానీ ఇంకా ఇంతవరకు దీనికి సంబంధించి చెల్లింపు జరగలేదు. అలాగే మరొకటి రెండవ కరువు భత్యం జీవోఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం 2023 జూలై నుంచి వర్తించే తదుపరి డీఏను మంజూరు చేసింది. ఈ యొక్క మంజూరైన డీఏ రేటు 3.64% అనమాట. ఈ యొక్క 3.64% డీఏను జూలై 1, 2023 నుంచి అప్లికబుల్ చేస్తూ అంటే వర్తింపజేస్తూ నగదు చెల్లింపు అయితే ఈ యొక్క రెండో విడత 3.64% డీఏను జూలై 2024 వేతనంతో కలిపి అనగా ఆగస్టు 2024లో అందుకున్నారనమాట. నగదు రూపం, క్యాష్ రూపంలో చెల్లించడం జరిగింది. ఈ యొక్క మరి మొత్తం డీఏ పెరుగుదల వచ్చేసి ఎంత అయిందంటే ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి 30.03% డీఏ ఏదైతే ఉందో అది 3.64% డీఏ కలవడంతో జూలై 2024 నుంచి మొత్తం డీఏ అనేది 33.67%కి చేరుకుందనమాట. అంటే ఈ యొక్క డీఏ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 2023 కానీ క్యాష్ రూపంలో జూలై 2024 నుంచి ఈ యొక్క జీతం 33 డీఏ అనేది 33.67%కి చేరుకుంది. డీఏ, డీఆర్‌లు అంటే అప్లికబుల్ కావాల్సిన డేట్ కంటే ఈ యొక్క గ్యాప్ అయితే 12 నెలలు 12 మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది అనమాట.
సో, దీంతో ఈ యొక్క జూలై నెలలోని ఉద్యోగుల జీతాలు మరోసారి పెరగసాగాయి. సో, గతంలో ఆహ్, జూన్ 2023 డీఏకి సంబంధించి ఒకసారి, జూలై 2023 డీఏకి సంబంధించి మరోసారి జీతాలైతే సాగాయి. ఈ యొక్క క్యాష్ రూపంలో అయితే మటుకు. ఇట్ ఈ యొక్క డీఏ ఈ యొక్క జూలై 2023 డీఏ యొక్క తాలూకా బకాయిల చెల్లింపు వివరాలు చూసుకున్నట్లయితే, మొత్తం బకాయిలు 12 నెలలు. కాలం జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలలు. ఈ 12 నెలల బకాయిలను కూడా సేమ్ మునుపటి డీఏ లాగే 3 సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంది. ఈ యొక్క బకాయిల షెడ్యూల్ చూసుకున్నట్లయితే జీవో ప్రకారంగా అకార్డింగ్ టు ద జీవో ఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024, the schedule of DA arrears is given. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ 2024లో చెల్లింపులు చేయాల్సి అయితే ఉంది. రెండో వాయిదా డిసెంబర్ 2024, మూడో వాయిదా మార్చ్ 2025లో చెల్లింపు అయితే చేపట్టవలసిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క బకాయిల చెల్లింపు విధానం జీపీఎస్ అండ్ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బకాయిల చెల్లింపు విధానం ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది. జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు మొదటగా వీరికి రావాల్సిన మొత్తం డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు. వారికి నగదు రూపంలో బకాయిలనేది చెల్లించబడవు. ఇక సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులైతే వీరికి రావాల్సినటువంటి మొత్తం డీఏ బకాయిలలో 10% వారి ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% నగదు రూపంలో పైన పేర్కొన్న వాయిదాల ప్రకారంగా, ఈ యొక్క డేట్ల ప్రకారంగా ఈ ఈ మొత్తాన్ని వాయిదాను వారి యొక్క నగదు రూపంలో అయితే చెల్లిస్తారనమాట సిపిఎస్ ఉద్యోగులకు. ఇది తేడా జీపీఎఫ్ అండ్ సిపిఎస్ వారికి. ఈ 2 డీఏలకు సంబంధించిన బకాయిలను ఆగస్టు నెల జీతంతో, అంటే ఈ యొక్క 2025 ఆగస్టు, ఈ వచ్చే ఆగస్టు నెలలో జీతంతో కలిపి చెల్లించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ అయితే ఎనేబుల్ అయింది. అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాల బిల్లులు, పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది. ఈ మేరకు డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేయడం కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. ఇది టైమ్ లిమిట్ ప్రాసెస్ కాబట్టి వారి పరిధిలోని జీతాల, పెన్షన్ బిల్లులను డీడీఓ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేసి ఈ నెల 25వ తేదీ లోపలే ఈ యొక్క బిల్లులన్నీ వారి పరిధిలో బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మొత్తానికి ఈ నెల పే స్లిప్ అందితే గానీ మన యొక్క డీఏ అరియర్స్ చెల్లింపులు, పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ చెల్లింపుల గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఆగస్టు జీతంతో ఉద్యోగ పెన్షన్‌లకు బకాయిలు చెల్లింపులు ఉండవా? ఉంటాయా? అనేది తెలుస్తుందనమాట. సో, ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్‌లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ యొక్క కరువు భత్యం బకాయిల చెల్లింపులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలకు సంబంధించిన బకాయిలను ఆగస్టు నెలతో జీతంతో కలిపి చెల్లించే అవకాశాలే ఉన్నట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రారంభమైన ప్రక్రియ ఆగస్టు నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో భాగంగా ఉద్యోగుల జీతాలు, బిల్లులు మరియు పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సో, ఇది నిర్దిష్ట సమయంతో కూడుకున్నటువంటి ప్రక్రియ కావడంతో డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల మరియు పెన్షన్లందరి బిల్లులను కూడా ఈ నెల 25వ తేదీ లోపల తప్పనిసరిగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటిని ఏవైనా సాంకేతిక కారణాలు ఉన్నట్లయితే వాటిని ఈ యొక్క సప్లిమెంటరీ బిల్స్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఈ గడువు లోపల బిల్లు అప్‌లోడ్ పూర్తయితేనే ఆగస్టు నెల జీతాలతో పాటు బకాయిల చెల్లింపు అనేది సాధ్యమవుతుంది. ఇక పే స్లిప్స్ వస్తేనే పూర్తి స్పష్టత. ప్రస్తుతం బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ డీఏ బకాయిల చెల్లింపులపై వారికి పూర్తి స్పష్టత రావాలంటే ఆగస్టు నెలకు సంబంధించిన పే స్లిప్స్ అందుబాటులోకి అందాల్సిందే. ఈ యొక్క పే స్లిప్స్‌లో బకాయిల వివరాలు పొందుపరిస్తేనే ఉద్యోగులకు, పెన్షన్‌లకు చెల్లింపులు జరిగినట్టుగా నిర్ధారణ అవుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందేమోనని ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.